ఈరోజు నేను పల్లి బూరెలు చేస్తాను. పల్లి బూరెలు డన్. పల్లి బూరెలు అంటే వేరుశెనగ పప్పులతో బూరెలు. అవును. వావ్, ఏదో వెరైటీగా ఉంది. డన్. సో వరలక్ష్మి వ్రతం సందర్భంగా శ్రీదేవి గారు మనందరికీ పల్లి బూరెలు చేసి చూపించబోతున్నారు. అయితే ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని చూసేద్దాం. పల్లి బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ, ఉప్పు, నెయ్యి, పాలు, మైదా పిండి, వేయించి ఉన్న పల్లీలు, నువ్వులు కలిపి చేసుకున్న పొడి, బెల్లం, నూనె, యాలకుల పొడి అన్ని రెడీగా ఉన్నాయి. సో పల్లీని వేయించి ఫస్ట్ మనం ఇది చేసుకోవాలనుకున్నప్పుడు పల్లీలు లైట్ గా ఫ్రై చేసి ఒక కప్పు పల్లీలు తీసుకున్నాం అనుకోండి, ఒక 2 స్పూన్స్ నువ్వులు వేసేసుకొని బాగా ఫ్రై అయ్యాక చల్లగయ్యాక ఇలాగ మిక్సీ చేసి పెట్టుకోవాలి. అట్లానే ఇది ఒకటి చేసుకొని ఉంచుకుంటే మనం తత్మయాన్ని మన ఇంట్లో ఉన్న వాటికి మామూలుగా మనం బూరెలు చేయాలంటే మినపప్పు బియ్యం నానబెట్టుకొని ఆ ప్రాసెస్ అంతా కష్టపడాలి. సో ఇది ఈజీ అనమాట, రవ్వతో చేస్తున్నాను. ఫస్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పెట్టేసుకున్నాము. అయితే ఒక కప్పు పాలు పోయింది. కప్పు పాలు, వాటర్ వచ్చేసి 2 కప్పులు, అది కొలుతాను. ఒక కప్పు వాటర్, పాలకి 2 కప్పులు వాటర్. అంటే మొత్తం మనము ఒక కప్పు రవ్వకి 3 పోస్తున్నాం. మొత్తం పాలతో కూడా చేసుకోవచ్చు, కానీ ఇట్లా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ పాలు మరిగిన తర్వాత మనము ఏ స్వీట్ చేసినా కొంచెం చిటికెడు ఉప్పు వేస్తే టేస్ట్ వస్తుంది. ఒక్క స్పూన్ నెయ్యి వేరా. కొంచెం అది బాయిల్ అయిన తర్వాత మనము కప్పు రవ్వ వేసుకోవాలి. వేసి బాగా దగ్గరికంటే వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇంకా అది మనకి తోపు అవుతుంది. ఈ లోపల నేను ఈ పల్లీలది ఉంది కదా, ఒక కప్పు పల్లీలకి ఒక 2 స్పూన్స్ వేసాను. ఇది ఫ్రై చేసేసుకున్నాక మిక్సీ చేసాను. సో పల్లీలు కూడా వేయించారు, నువ్వులు కూడా వేయించాక దాన్ని మిక్స్ చేసింది. దీనికి అంతే క్వాంటిటీ తోటి మనం బెల్లం వేసుకోవాలి. ఒక కప్పు పల్లీ పేస్ట్ ఉంటే కనుక ఒక కప్పు బెల్లం అంతే. ఇది ఇప్పుడు అంతే. ఇది బాగా కలుపుకొని మనము కొంచెం ఇలాచి పొడి వేస్తున్నాను ఇందులో. ఇప్పుడు లడ్డూలాగా చేసేసి ఇది పూర్ణం కింద లెక్క అన్నమాట. సో మన పాలు ఇంకా బాయిల్ అవ్వాలి. మీరు ఎలా చేసుకుంటారు వరలక్ష్మి వ్రతం పూజని? ఇప్పుడు 2వ వారమే ట్రై చేస్తాను. ఏదైనా అవ్వకపోతే 4వ వారం అట్లా, 3వ వారం అమ్మ వాళ్ళు ఒప్పుకోరు, 4 అలా ఇంకా ఏముంది, ముత్తైదులను పిలవటము, తాంబూలం. నేను 9 రకాలు కన్ఫర్మ్ గా చేస్తాను. అమ్మ చేస్తారు. గ్రేట్. అయితే ఇంకా మెయిన్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం వరాలు ఇచ్చే తల్లి కాబట్టి మనం ఈ 9 దారాలతోటి పోగులు అది చేస్తాను. అవును, రూప్ కొనుక్కొచ్చి దానికి 9 కానీ 11 కానీ 9. ఇప్పుడు రవ్వ వేసేసుకోవాలి. రవ్వ వేసేటప్పుడే కొంచెం ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. సరే, ఇది బౌల్ ఇవ్వాలి. ఇది బౌల్ కదా, ఒక ప్లేట్లో వేయరా, చల్లగా అవ్వాలి కదా. కొంచెం ఇందులో 1 స్పూన్ మైదా పిండి వేసుకుంటే ఏదైనా క్రాక్స్ ఉన్నా కూడా రాదన్నమాట. అంటే నా ఆయిల్ కాగే లోపల మీకు 2 చేసి ఇచ్చాను అనుకోండి, వేగుతూ ఉంటాయి కదా. ఈ చేతి బెల్లం పొడి అంటుకుంది, అందుకే ఇది ఒక్కదానికి రాసేద్దాము మొత్తం అని. ఎలాగో వేగాక ఈ కలరే వస్తుంది. అవునవును, యాక్చువల్గా తెల్లగా కూడా ఉంటాయి. ఇది అంటుకున్నది, ఇది ఒక్కటే అలా వస్తుంది. మళ్ళీ చేయకడుకోవడం ఎందుకని. సో అలా లోపల పూర్ణం పెట్టుకొని బోండాల్లాగా చేసుకొని రెడీ చేసుకోవాలి. సో మనం కొద్దిగా నెయ్యి అలా తడుపుకుంటే మనకి సాఫ్ట్ గా లడ్డు లాగా వచ్చేస్తుంది అన్నమాట.
పూర్ణాలు వేసేస్తున్నాను. బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుంది కదా. మీరు అన్నట్టు షేప్ చాలా బాగా కష్టపడకుండా రౌండ్ వచ్చేస్తుంది కదా. మామూలుగా మనము పిండిలో తోపులో ముంచి చేస్తే ఒక్కొక్క చోట పగిలిపోతూ ఉంటాయి అన్నమాట. అది కరెక్ట్ గా వేయాలి ఆ ఉండని. ఇదైతే ఈజీ, ఎవరన్నా చేయొచ్చు, టైం కూడా సేవ్ అవుతుంది కదా మనకి. పల్లి బూరెలు రెడీ అయినా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, సో ఇది మనం మామూలుగా ఈరోజు వరలక్ష్మి వ్రతం అమ్మవారికి ప్రసాదంగా అనుకొని మనసులో తయారు చేసాం కాబట్టి ఒక్కసారి అమ్మవారిని తలుచుకుందామే. పల్లి బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ, ఉప్పు, నెయ్యి, పాలు, మైదా పిండి, వేయించి ఉన్న పల్లీలు నువ్వులు కలిపి చేసుకున్న పొడి, బెల్లం, నూనె, యాలకుల పొడి. పల్లి బూరెలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో 1 కప్పు పాలకి 2 కప్పులు నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి. దానిలో కొద్దిగా ఉప్పు, నెయ్యి కూడా వేసి మరిగించాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వేయించిన పల్లీలు, వేయించిన నువ్వులు కలిపి చేసిన పొడిని తీసుకోవాలి. 1 కప్పు పొడికి 1 కప్పు బెల్లం పొడి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా యాలకుల పొడి బాగా కలిపి లడ్డూల్లాగా చేసి ఒక ప్లేట్ లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో 1 కప్పు బొంబాయి రవ్వ వేసి బాగా ఉడికించి దగ్గర పడేంత వరకు తిప్పుతూ ఉండాలి. బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక పాన్ పెట్టి నూనె పోసి వేడెక్కనివ్వాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న రవ్వలో కొద్దిగా మైదా పిండిని కలుపుకుంటూ నేతితో పల్చగా చేసుకొని మనం తయారు చేసిన పల్లి ఉండని మధ్యలో పెట్టుకొని పైనంతా ఈ బొంబాయి రవ్వ మిశ్రమాన్ని పూతలాగా రాసుకొని వేడెక్కిన నూనెలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత బూరెలన్నింటినీ ఒక ప్లేట్ లో తీసి సర్వ్ చేయండి. అంతే, వరలక్ష్మి వ్రతం స్పెషల్ పల్లి బూరెలు రెడీ.